క్రీస్తునందు ప్రియమైన శుభోచనం దేవుని ప్రియులకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనుల నుండి యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. దేవుని ప్రియులారా, ఎలా ఉన్నారు? లేవగానే లేచి ప్రభుని స్తుతించారా, ఘనపరిచారా? మరొక నూతన దినాన్ని దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? ఈరోజు ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక, అద్భుత కార్యములు చేయునుగాక, ఆశ్చర్యక్రియలు చేయునుగాక. ఈరోజు శుభోచనం కొరకు 56వ కీర్తన దావీదు రాసిన కీర్తన అండి. ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది అనుపద గీతం. 56వ కీర్తన. ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకున్నారు. అతన్ని పట్టుకున్నప్పుడు దావీదు శత్రువుల చేతికి చిక్కినప్పుడు, దావీదు శత్రువుల చేతిలో ఉన్నప్పుడు దావీదు రచించిన అద్భుతమైన కీర్తన 56వ కీర్తన 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఎంత శ్రేష్టమైన మాట చూడండి. దావీదు శత్రువులు పట్టుకున్నారండి. గాతులో ఫిలిస్తీయులు పట్టుకున్నారు దావీదుని. దావీదు శత్రువుల చేతిలో ఉన్నాడు. శత్రువుల చేతిలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన చూడండి. నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఉదయకాలం లేవగానే ఏ భయాలు నిన్ను ఆవరించినాయో, ఏ భయాలు నిన్ను పట్టి పీడిస్తున్నాయో, ఏ సమస్యల చేత కలవరాల చేత కొట్టుమిట్టాడుతున్నావో, లేవగానే దుఃఖంతో నలిగిపోతున్నావేమో, ఏడుస్తున్నావేమో, చింతాక్రాంతురాలవై కూర్చున్నావేమో, ఏంటి ఈరోజు ఎలా జరిగిపోద్ది దిగులు పడుతూ ఉన్నావా? భయముందా? సమస్యలున్నాయా? పోరాటాలున్నాయా? ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఒక్కటే దేవుని వాక్యం సెలవిస్తుంది. నాకు భయము సంభవించిన దినమున నేను ఆయన ఆశ్రయించాను. ఆయన ఆశ్రయించటం మర్చిపోవాకండి. జీవితంలో భయాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, దిగులు దుఃఖము వస్తుంది. అవి రావు అని ప్రభు చెప్పలేదండి. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి అన్నాడు యేసయ్య. నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగునని చెప్పారు యేసయ్య. భయాలు వస్తాయండి, సమస్యలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, యుద్ధ వాతావరణం వస్తుంది. దేవుని బిడ్డలుగా మనకు కాకపోతే ఎవరికి వస్తాయి? నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రభువును ఆశ్రయించుట నేర్చుకోవాలి. హల్లెలూయా! ఆయన ఆశ్రయించుట నేర్చుకోవాలి. శ్రమల్లో, పోరాటాల్లో, కష్టాల్లో, కన్నీటి లోయల్లో కాపురం చేసేటప్పుడు ప్రభువుని ఆశ్రయించుట మరిచిపోవద్దు. ఆయన ఆశ్రయించుట మరిచిపోవద్దు. నేను వాక్యం సెలవిస్తుంది. దావీదు శత్రువులు పట్టుకున్నారండి. దావీదు జీవితంలో కూడా భయాలు వచ్చినాయి. దావీదు, నాకు భయము సంభవించిన దినమున నేను నిన్ను ఆశ్రయిస్తాను. ప్రభువుని ఆశ్రయిస్తున్నావా? నీ పోరాటాల్లో ప్రభువుని ఆశ్రయిస్తున్నావా? లేదా మనుషులను ఆశ్రయిస్తున్నావా? నీ సమస్యల్లో ప్రభువుని ఆశ్రయిస్తున్నావా? లేదా వేరే వారి మీద ఆధారపడుతున్నావా? నీ సమస్యల్లో ప్రభు మీద ఆధారపడుతున్నావా? ఆయన ఆశ్రయిస్తున్నావా? లేదా నీ బలము, నీ ధనము, నీ బంధుగణము ఇవి చూసుకొని ప్రభువుని ప్రక్కన పెట్టావా? ప్రభువుని ఆశ్రయించాలి. నేను వాక్యం చెప్తుంది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన చేసే 3 కార్యాలు 3 మాటలే చెప్పి నేను ముగించేస్తాను. ఎవరైతే ప్రభువును ఆశ్రయిస్తారో ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడమై నిలబడతాడంట. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడమై నిలబడతాడు. కేడెం అంటే షీల్డ్. ఆయన నీ పక్షాన యుద్ధం చేయవాడు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, సమస్యల్లో, పోరాటాల్లో యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయిస్తారో వారికి ఆయన కేడమై నిలబడతాడు, వారి పక్షమై పోరాడతాడు ఆయన. రెండవది, ఆయనను ఆశ్రయించిన వారిని
ఆయన ఎన్నడూ విడిచిపెట్టువాడు కాడు, విడనాడువాడు కాడు. నిన్ను ఆశ్రయిస్తే దావీదు అంటాడు, అయ్యా వారు యెహోవాను ఆశ్రయించినందువలన ఆయన వారిని విడనాడలేదు, విడిచిపెట్టలేదు. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మూడవది, ఆయన ఆశ్రయించిన వారికి ఆయన ముందుండి కార్యాలు సఫలం చేయవాడు. నీ ముందుండి నిలబడతాడంతే, నీ పక్షమై నిలబడతాడంతే. నీ పోరాటాల్లో, నీ సమస్యలో నువ్వు ఆయన ఆశ్రయిస్తే ఆయన నీ పక్షమై నిలబడుతున్నాడు. ఈరోజు నీ ముందుండి కార్యాలు జరిగిస్తున్నాడు, ఈరోజు కార్యాలు సఫలం చేస్తున్నాడు. ఈరోజు ప్రభువుని ఆశ్రయించడం మర్చిపోవద్దు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో ఏదైనా భయాలు, సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు, పోరాటాలు గుండా వెళ్తున్నప్పుడు ప్రభువుని ఆశ్రయించడం మరిచిపోవద్దు. యేసు ప్రభువుని ఆశ్రయించడం మరిచిపోవద్దు. ఎందుకంటే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాప నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు, మన కొరకై త్వరగా రానయ్యున్నవాడు. ఆయనను ఆశ్రయించటం మరిచిపోవద్దు. యేసు ప్రభుని ఆశ్రయిద్దాం. ఆయన ఆశ్రయించిన వారికి ఆయన కేడెం, ఆయన ఆశ్రయించిన వారికి ఆయన తోడుగా ఉంటాడు, ఆయన విడిచిపెట్టడు. ఆయన ఆశ్రయించి వారి పక్షమై ముందుండి నిలబడువాడు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నీ జీవితంలో యేసయ్య నీ పక్షమై నిలబడునుగాక, యేసయ్య నీకు తోడుగా నిలబడునుగాక, యేసయ్య నీ ముందుండి కార్యములు సఫలము చేయునుగాక. ఏదైనా పోరాటాలు, భయాలు నడుస్తున్నావే దేవుని బిడ్డ, భయపడద్దు. దైవ సేవకుడిగా చెప్తున్నాను, యేసు ప్రభుని ఆశ్రయించు, ఆయన పాదాలు పట్టుకో. ఈరోజే దేవుడి విడుదల జరిగించునుగాక, నీకు విడుదల జరుగునుగాక, నీ కుటుంబం ఆశీర్వదించబడునుగాక, నీ సమస్యల నుంచి విడుదల కలుగునుగాక, పోరాటాలు విజయము నీ కలుగునుగాక, కృప కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం శుభవచనం ద్వారా లేవగానే మీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన అమూల్యమైన, శ్రేష్టమైన, ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి ఉదయం లేవగానే తండ్రి శుభవచనం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న ఈ అమూల్యమైన మీ మాటలను బట్టి స్తోత్రాలు. వింటున్న వాక్యాలు దీవించండి. ఈరోజు తండ్రి దావీదు గాతులో శత్రువులు పట్టుకున్నప్పుడు నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించి తిని అన్నాడు. ప్రభా, భయాల్లో, పోరాటాల్లో, శత్రువుల మధ్యలో, సమస్యల్లో తండ్రి, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితుల్లో ఏ సమస్యకైనా విరుగుడు మిమ్మల్ని ఆశ్రయించటమే. ప్రభా, మీ దగ్గరకు వచ్చి మీ పాదాలు పట్టుకొని మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు నాయన మీరు మాకు కేడమై నిలబడి, మా పక్షమై నిలబడి, మాకు ముందుండి కార్యం సఫలం చేయటమే కాకుండా మాకు తోడుగా ఉండి మాకు విడుదల దయచేసే దేవుడవు. ఈరోజు ఎవరు భయాల్లో ఉన్నారో, పోరాటాల్లో ఉన్నారో మా బిడ్డలు, వారు మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉండగా ఈ ఉదయకాలం నీ బిడ్డలకు విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, కుటుంబాలకు ఆశీర్వాదం కలుగునుగాక. నీ బిడ్డలు ఎదుర్కొనే ప్రతి శోధన కీడు తప్పించి పనిపాట్లన్నిట్లో మీ ఆశీర్వాదం దయచేయమని తండ్రి, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాల పరిచయం దీవించండి. సార్వత్రిక సంఘాలు, సకల కోటి పరిశుద్ధులు, దైవజనులు వారి సేవలను దీవించండి. రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు తండ్రి, మనుషులందరి మీద కూడా మీ కృప కుమ్మరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలకు, సకల కోటి పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బి విత్ యూ. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే. సాయంకాలం క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో 7 గంటలకు విజ్ఞాపన ప్రార్థన సహవాస కూడుకుంటుందండి. అందరూ కుటుంబాలుగా పాల్గొని దేవుని నామాన్ని ఘనపరచవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ శుభవచనం చూస్తున్న మీరు 10 మందికి షేర్ చేయండి. పాస్టర్ ఫిలిప్ VNK యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి. దైవ ఆశీర్వాదాలు పొందుకొనండి. గాడ్ బ్లెస్ యూ.